లాస్ట్ వీడియో చాప్టర్ 4లో శివుడు ఒక పెద్ద మాట అన్నారు. రామా, నువ్వు బాడీ కాదు, నువ్వు మైండ్ కాదు, నువ్వు సాక్షాత్తు పరమాత్మవి. అప్పుడు శ్రీరాముడికి ఒక పెద్ద డౌట్ వచ్చింది. స్వామి, నేను దేవుడినైతే నాకెందుకు ఈ ప్రపంచం ఇంత రియల్గా కనిపిస్తుంది? ఈ యుద్ధం, ఈ సీతా విరహం, ఈ రాక్షసులు, ఇవి అన్నీ అబద్ధం ఎలా అవుతాయి? నాకు ఆకలి వేస్తోంది, దెబ్బ తగిలితే నొప్పి వస్తుంది. హౌ కెన్ యూ సే దిస్ ఈజ్ ఆల్ అన్ ఇల్యూజన్? ఫ్రెండ్స్, ఇది మన అందరికీ ఉన్న డౌట్. మనం వేదాంత వింటాం, కానీ ఇంటికి వెళ్ళగానే కరెంటు బిల్ చూస్తే భయమేస్తుంది. రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ని మాయా అని ఎలా అనుకోవాలి? శివుడు ఇప్పుడు ది మ్యాట్రిక్స్ కోడ్ని డీకోడ్ చేయబోతున్నారు. ఆయన జగత్ యొక్క నేచర్ని వివరిస్తున్నారు. శివుడు నవ్వి వేదాంతలోనే మోస్ట్ ఫేమస్ ఎగ్జాంపుల్ పాము తాడు యొక్క లాజిక్ చెప్పారు. రామా, ఊహించుకో, ఒక మనిషి చీకటిలో నడుస్తున్నాడు, కింద ఒక తాడు పడుంది. కానీ చీకటి వల్ల వాడు దాన్ని పాము అనుకున్నాడు. వెంటనే ఏం జరిగింది? వాడి గుండె ఫాస్ట్గా కొట్టుకుంది, చెమటలు పట్టినాయి, పరిగెత్తడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ లాజిక్ చూడు రామా, అసలు పాము అక్కడ ఉందా? లేదు. కానీ భయం రియలా? ఎస్, 100% రియల్. హార్ట్ బీట్ రియలా? ఎస్. అంటే లేని వస్తువు కూడా ఉన్న వస్తువుని భయపెట్టగలదు. దీన్నే మాయా అంటారు. రామా, ఈ ప్రపంచం కూడా అంతే. రాముడు అడిగారు, సరే స్వామి, ఇల్యూజన్ ఒప్పుకుంటా, కానీ ఈ ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికి మెటీరియల్ ఎక్కడ నుండి వచ్చింది? కుమ్మరి వాళ్ళు కుండ చేయాలంటే మట్టి కావాలి కదా, మరి మట్టి ఎక్కడ నుండి వచ్చింది? అప్పుడు శివుడు ఇలా అన్నారు, రామా, నేను కుండ చేసేవాడిని కాదు. నీకు సాలిపురుగు అంటే స్పైడర్ తెలుసా? చూడు రామా, సాలిపురుగు గూడు కట్టడానికి మార్కెట్కెళ్ళి దారం కొనదు. తన లోపల నుండే దారాన్ని బయటకి తీస్తుంది. ఆ దారంతో అద్భుతమైన యూనివర్స్ కట్టుకుంటుంది. తనలోనే మళ్ళీ ఆ దారాన్ని లోపలికి తీసుకుంటుంది. ఇక్కడ సాలిపురుగు, స్పైడర్ అంటే శివ కాన్షియస్నెస్, థ్రెడ్ అంటే వరల్డ్ మ్యాటర్, ది వెబ్ అంటే ది యూనివర్స్ వి సీ. సో ప్రపంచం శివుడిలో నుండే వచ్చింది, శివుడిలోనే ఉంది. క్రియేటర్ అండ్ క్రియేషన్ ఆర్ వన్. శ్రీరాముడు అడుగుతున్నాడు, స్వామి, ఈ ఫిజికల్ వరల్డ్ ఎలా ఫామ్ అయ్యాయి? శివుడు అన్నాడు, రామా, సృష్టి ఆదిలో 5 ఎలిమెంట్స్ అంటే పంచభూతాలు ప్యూర్గా ఉండేవి. కానీ లైఫ్ ఫామ్ అవ్వాలంటే అవి మిక్స్ అవ్వాలి. మన బాడీ ప్యూర్ ఎర్త్ కాదు. ఇందులో 50% ఎర్త్, 12.5% వాటర్, 12.5% ఫైర్, 12.5% ఎయిర్, 12.5% స్పేస్. ఇది ఒక కాస్మిక్ కాక్టైల్. అందుకే మనం ఎక్కడ ఉన్నా యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటాం. నీ బాడీలో ఉన్న వాటర్, సముద్రంలో ఉన్న వాటర్ రెండు ఒక్కటే. అప్పుడు శ్రీరాముడు అడుగుతున్నారు, స్వామి, ప్రపంచం ఇల్యూజన్ అయితే నేను ఇందులో ఎందుకు ఇరుక్కున్నాను? నన్ను ఎవరు బంధించారు? అప్పుడు శివుడు అన్నారు, నిన్ను నువ్వే బంధించుకున్నావు. శివుడు ఇలా అన్నారు, రామా, పట్టుపురుగు చూడు, తన లోపలి దారంతో తన చుట్టూ గూడు కట్టుకుంటుంది. అది ఎంత బాగా కట్టుకుంటుందంటే చివరికి బయటకి వెళ్ళే దారి కూడా ఉండదు. లోపలే ఊపిరి ఆడక చనిపోతుంది. మనిషి కూడా అంతే. ఇది నా ఇల్లు, ఇది నా బ్యాంక్ బ్యాలెన్స్, ఇది నా లైఫ్, ఇది నా రెప్యుటేషన్ అని కర్మలతో ఒక గూడు కట్టుకుంటాడు. నాది నాది అని చివరికి ఆ ఆశల మధ్యలోనే చనిపోతాడు. ఎవరైతే జ్ఞానంతో గూడుని పగలగొడతారో వారే ముక్తులు. శివుడు రాముడికి ఫైనల్ ట్రూత్ చెప్తున్నారు, రామా, ప్రపంచం ఒక సినిమా లాంటిది. మూవీలో ఫైర్ కనిపించిన
స్క్రీన్ కాలదు. మూవీలో ఫ్లడ్ వచ్చిన స్క్రీన్ తడవదు. నువ్వు ఆ స్క్రీన్వి. ఈ లైఫ్, ఈ యుద్ధం, ఈ గెలుపోటములు అన్నీ ఆ స్క్రీన్ మీద ఆడే సినిమాని ఎంజాయ్ చేయి, కానీ నిజమనుకోకు. సినిమా అయిపోయాక మిగిలేది స్క్రీన్ మాత్రమే. ఇప్పుడు శ్రీరాముడికి క్లారిటీ వచ్చింది. ప్రపంచం ఒక డ్రామా అని అర్థమైంది. కానీ ఈ డ్రామా నుండి బయటపడడానికి మెంటల్ ఫోకస్ అంటే ధ్యానం ఎలా చేయాలి, శివుడిని మనసులో ఎలా పూజించాలి, ఇప్పుడు సాధన అంటే ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది. శ్రీరాముడికి ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు శివుడిని అడుగుతున్నారు, స్వామి, నేను అయోధ్య చక్రవర్తిని, కానీ ఇప్పుడు ఒక వనవాసిని. నా దగ్గర బంగారం లేదు, గ్రాండ్ టెంపుల్స్ లేవు, పురోహితులు లేరు. మిమ్మల్ని రాజులాగా పూజించాలని నాకు ఆశ, కానీ నా దగ్గర కేవలం ఈ ఎండిపోయిన ఆకులు తప్ప ఏమీ లేవు. హౌ కెన్ ఐ గివ్ యూ ది గ్రాండ్యూర్ యు డిజర్వ్? అప్పుడు శివుడు చాలా ప్రేమతో నవ్వి మానస పూజ అంటే మెంటల్ వర్షిప్ గురించి చెప్పారు. రామ, బయట చేసే పూజ కంటే లోపల భావనతో చేసే పూజ కోటి రేట్లు పవర్ఫుల్. ఒక చిన్న పిల్లాడు పేపర్ మీద కార్ బొమ్మ గీసి తన తండ్రికి ఇస్తాడు. తండ్రికి నిజం కారు కంటే ఆ పేపర్ కార్ చాలా విలువైనది. ఎందుకు? అందులో ప్రేమ ఉన్నది. సో గాడ్ డజంట్ వాంట్ యువర్ గోల్డ్, హీ వాంట్స్ యువర్ మైండ్. ఇప్పుడు మనం వర్చువల్ రియాలిటీ వర్షిప్ నేర్చుకుందాం. మెంటల్ పూజ ఎక్కడ చేయాలి? బ్రెయిన్లోనా? నో, హృదయంలో. శివుడు లొకేషన్ చెప్తున్నారు, నోట్ చేసుకోండి. రామ, నీ ఫిజికల్ హార్ట్కి కొంచెం పక్కన ఒక పద్మం అంటే లోటస్ ఉంది. అది సాధారణంగా అధోముఖ అంటే డౌన్వర్డ్స్ ఫేస్ చేసి ఉంటుంది. దీన్నే ఇగ్నోరెన్స్ అంటారు. ఎప్పుడైతే నువ్వు ఓం అని ధ్యానం చేస్తావో అది మెల్లగా పైకి తిరిగి వికసిస్తుంది. ఫ్రెండ్స్, కళ్ళు మూసుకొని ఊహించుకోండి, మీ హృదయంలో ఒక బ్యూటిఫుల్ లోటస్. దానికి 8 రెక్కలు ఉంటాయి. అవి 8 దిక్కులకు మరియు 8 సిద్ధులకు సింబల్. ఆ లోటస్ మధ్యలో కర్ణిక అంటే ది సీడ్ పాండ్ ఉంటుంది. అక్కడ సూర్య, చంద్ర, అగ్ని మండలాలు ఉంటాయి. అది మీ పర్సనల్ టెంపుల్. ఆ లోటస్ మధ్యలో ఎవరున్నారు? శివుడు. అంగుష్ట మాతరం అంటే సైజ్ ఆఫ్ ఎ థంబ్. రామా, నీ బొటనవేలు ఎంత ఉందో అంత సైజులో జ్యోతి రూపంలో నేను ఉంటాను. ఆ జ్యోతి ఎలా ఉంటుంది? నల్ల మబ్బుల మధ్యలో మెరుపు తీగలా ఉంటుంది. ఆ చిన్న రూపంలో శివయ్య మరియు పార్వతీ మాత అర్ధనాదేశ్వర్గా ఉంటారు. వారి ముఖంలో శాంతి ఉంటుంది. ఫ్రెండ్స్, బయట పెద్ద విగ్రహాలు చూస్తాం, కానీ ధ్యానంలో ఈ చిన్న జ్యోతి మీద ఫోకస్ చెయ్యాలి. అదే జీవజ్యోతి. ట్రై టు విజువలైజ్ ఎ టైనీ గ్లోయింగ్ శివ ఇన్సైడ్ యువర్ హార్ట్ రైట్ నౌ. ఇంకా శ్రీరాముడు అడుగుతున్నారు, స్వామి, మరి పూజ వస్తువులు ఎక్కడ నుండి తేవాలి? శివుడు ఇలా అన్నారు, క్రియేట్ దెమ్ విత్ యువర్ మైండ్. ఇది ఒక కాస్మిక్ మైండ్ ప్యాలెస్. రామా, మనసులోనే ఆకాశగంగని ఊహించుకో. ఆ పవిత్ర జలంతో నాకు అభిషేకం చేయించు. ఆకాశం అనే వస్త్రం నాకు కప్పు. నక్షత్రాలు అనే నగలు వెయ్యి. నీ ప్రాణంని దీపంగా వెలిగించు. సో రామా, నువ్వు మనసులో బంగారు సింహాసనం వేస్తే అది నాకు నిజంగానే చేరుతుంది. ఎవరైతే ఇలా మానస పూజ చేస్తారో వాళ్ళు వాకింగ్ టెంపుల్స్ అంటే నడిచే దేవాలయాలు అవుతారు. శివుడు ఇలా అన్నారు, రామా, ఇక నీకు గుడితో పని లేదు. ఎక్కడ కూర్చుంటే అక్కడే కైలాసం. నువ్వు తినే ఆహారం నాకు నైవేద్యం. నువ్వు నడిచే అడుగులు నాకు ప్రదక్షిణాలు. నువ్వు మాట్లాడే మాటలు నాకు
స్తోత్రాలు. నువ్వు నిద్రపోతే అది సమాధి. ఇప్పుడు రాముడికి ధ్యానం అర్థమైంది. ఇంటర్నల్ టెంపుల్ కట్టుకున్నాడు. కానీ అసలు మనిషి చనిపోయాక ఈ టెంపుల్ ఏమవుతుంది? ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? శివుడు మరణ రహస్యం చెప్పబోతున్నారు. నెక్స్ట్ వీడియోలో మోక్ష స్వరూప యోగా చూద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.